బ్రేకింగ్ న్యూస్ వికారాబాద్ జిల్లా పరిగిలో ఉద్రిక్తత నెలకొంది. పరిశ్రమలకు భూములు ఇచ్చేది లేదంటూ రైతులు ఆందోళనకు దిగారు. పరిగి ఆర్టీసీ బస్టాండ్ ముందు బైఠాయించి నిరసన చేపట్టారు. రైతుల ఆందోళనతో హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. పోలీసులు రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇక కలెక్టర్ వచ్చి హామీ ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పరిశ్రమల కోసం తమ పొలాలను లాక్కోవద్దంటూ నినాదాలు చేస్తున్నారు. జై కిసాన్ జై జవాన్ జై జవాన్ మాడవడ వీడవర్ బాబుముల కట్టవర్ మాడవడ వీరాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం రావాలి రావాలి. వికారాబాద్ జిల్లా పరిగిలో ఉద్రిక్తత నెలకొంది. పరిశ్రమలకు భూములు ఇచ్చేది లేదంటూ రైతులు ఆందోళనకు దిగారు. ఇక పరిగి ఆర్టీసీ బస్టాండ్ ముందు అయితే బైఠాయించి నిరసన చేపట్టారు. రైతుల ఆందోళనతో హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారిపై అయితే వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ఇక పోలీసులు రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. అలాగే కలెక్టర్ వచ్చి హామీ ఇవ్వాలని రైతులైతే డిమాండ్ చేస్తున్నారు. ఇక పరిశ్రమల కోసం తమ పొలాలను లాక్కోవద్దంటూ కూడా నినాదాలు భారీ ఎత్తున చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, చూస్తున్నాం వికారాబాద్ జిల్లా పరిగిలో అయితే ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏ విధంగా అయితే ధర్నా జరుగుతుందో చూస్తున్నాం. ఏం జరుగుతుంది, అప్డేట్స్ ఏంటి? గత కొంతకాలం నుంచి హైదరాబాద్ మహానగరంలోనే శివారు ప్రాంతాల్లో అభివృద్ధిని చేయాలన్న ఉద్దేశంతోనే అక్కడ ఉన్నటువంటి రైతుల పొలాలను తీసుకొని అక్కడ పారిశ్రామికంగా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చేయాలంటూ గవర్నమెంట్ భావిస్తోంది. అయితే దీన్ని ఆ ప్రాంత రైతులు మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కేవలం ఈ ఇన్సిడెంట్ లో మాత్రమే కాదు, అనేక ఇన్సిడెంట్లలో కూడా ఇదే సిచ్యువేషన్స్ అనేవి చూసాం. ఇక తాజాగా వికారాబాద్ జిల్లా పరిగిలో యొక్క ఉద్రిక్తత అనేది చోటు చేసుకుంది. అక్కడ ఏర్పాటు చేయబడినటువంటి పరిశ్రమలకు ఎట్టి పరిస్థితుల్లోనూ భూములు ఇచ్చేది లేదంటూ రైతులు ఆందోళనకు దిగారు. పరిగి ఆర్టీసీ బస్టాండ్ ముందు బైఠాయించి నిరసన చేపట్టడం జరిగింది. రైతుల ఆందోళనలతో హైదరాబాదు బీజాపూర్ రోడ్డుపై భారీగా వాహనాలు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు రైతులకు మధ్య కొంత వాగ్వాదం అనేది జరిగింది. ఇక కలెక్టర్ వచ్చి హామీ ఇవ్వాలని, అప్పుడే తమ సమస్యలను విని వాటికి ఒక పరిష్కార మార్గం చూపించిన తర్వాత మాత్రమే ఈ యొక్క ఆందోళనలను విరమిస్తాము అనేది రైతులు చెబుతున్నటువంటి మాట. పరిశ్రమల కోసం తమ పొలాలను లాక్కోవద్దంటూ నినాదాలు చేస్తూ ఉన్నారు. తమ బతుకు తెరువుగా ఉన్నాయి, తరతరాల నుంచి ఈ పంటల మీదే ఆధారపడి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాము, కుటుంబాలను పోషించుకుంటున్నామంటూ రైతులు తమ గోడును వెళ్లబోసుకుంటూ ఇప్పుడు ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరి దీని మీద కలెక్టర్ వచ్చి ఎటువంటి సమాధానం చెబుతారు, వాళ్ళను కన్విన్స్ చేస్తారా లేకపోతే ఆల్టర్నేటివ్ చూపిస్తారా అనేది వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే మొత్తం మీద అంటే సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే కొద్దిసేపటికైనా సరే ఆ ధర్నా విరమించే స్థితి ఏమైనా కనిపిస్తుందా పరిస్థితి? ప్రస్తుతానికి అక్కడ కొంత ట్రాఫిక్ జామ్ అనేది ఏర్పడింది. ముఖ్యంగా హైదరాబాదు బీజాపూరు రోడ్డు అనేది చాలా కంజెస్టెడ్ గానే ఉంటుంది. ఒక నిరంతరం వెహికల్స్ యొక్క మూవ్మెంట్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. గతంలోనే అదే రోడ్ లో కొన్ని ఇన్సిడెంట్స్ అనేవి కూడా చోటు చేసుకున్నాయి. ఇప్పుడు ఆ ప్రాంతంలోనే ఒక్కసారిగా ఈ ఆందోళన కార్యక్రమాలు అనేవి చేయడంతో కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా పై అధికారులు దిగివచ్చి వీరికి ఏదైనా హామీ ఇచ్చినటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాకపోతే ఎటువంటి హామీ అనేది ఇస్తారు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారిన నేపథ్యంలో వారు శాంతించే విధంగా, అంటే వాళ్ళు దానికి సాటిస్ఫై అయ్యేలాగా హామీ అనేది ఇస్తే ఈ యొక్క ఆందోళనను విరమించేటువంటి అవకాశం ఉంటుంది. లేదు అంటే మాత్రం ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్లే ఈ యొక్క ఆందోళనలను